నువ్వేనే చేస్తున్నావు ఈరోజు వంటలు? ఫస్ట్ టైం మా అమ్మ వాళ్ళ ఇంట్లో మాకు ఎంత రెస్ట్ దొరికింది. ప్యాజ్ మిర్చి నైటేగా స్పైసీ चाहिए तुम्हारा वो? చెట్టు తెల్లని చూడండి బిజీగా ఉంది. డిక్కియా హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ చశ్విక. ఈరోజు వీడియో ఏంటి అంటే సండే వ్లాగ్ అనమాట. మా ఇంటికి మా సిస్టర్ వాళ్ళు అయితే వచ్చారు. మా ఇంటికి కాదు, నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానని చెప్పాను కదా, అక్కడికి అనమాట. ఈరోజు ఎలా స్పెండ్ చేస్తున్నాం ఏంటని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఉంటుంది. ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అనేవి మీ వరకు వచ్చేస్తాయి. ఇంకెందుకు కలిసి వీడియోలోకి వెళ్ళిపోతాం రండి. ఎవరెవరు వచ్చారు ఏంటి అవన్నీ కూడా చూపిస్తాను. మా బావగారు చెప్పు వద్దు బాలే ఇక్కడ వంటలు చేస్తున్నారు. వేస్తాను చూడండి. మా సిస్టర్ ఎన్ని కట్ చేశారు ఆనియన్స్. బిర్యానీకి ఇంకా ఉండిపోయాయి అంట శిరీష. ఇవన్నీ కట్ చేశారు. నువ్వేనే చేస్తున్నావు ఈరోజు వంటలు? చూస్తున్నారు ఎన్ని సామాన్లు అయిపోయావు. ఇవన్నీ క్లీన్ చేయాలి. ఇప్పుడు అన్నీ రెడీగా కట్ చేసి పెట్టుకున్నాం. చెఫ్ వస్తే వంట స్టార్ట్ చేసేయడం అనమాట. చూస్తున్నారు కదా, ఇందులోనే బిర్యానీ వండబోతున్నాం ఇప్పుడు. చెఫ్ రావడం లేట్ అయిందని చెప్పి ఇంకా అమ్మ వాళ్ళ గార్డెన్లో గోరింటాకు చెట్టు ఉంటే వెళ్ళి గోరింటాకు అయితే ఏరుతున్నాము. చూస్తున్నారు కదా, చిన్ని చెట్టు బట్ చాలా బాగా పండుతుంది గోరింటాకు అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను మా సిస్టర్ కలిపి గోరింటాకు అయితే ఏరుతున్నాము. అమ్మ వాళ్ళ గార్డెన్లో చాలా మొక్కలు ఉన్నాయండి. అవన్నీ కూడా ఇంకా ఎప్పుడైనా సరే వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ఇవన్నీ కూడా అమ్మ వాళ్ళు వేసినవి కాదు, అమ్మ వాళ్ళ ఓనర్ వేశారనమాట. చాలా రకాల మొక్కలు వేశారు. ఆవిడకి చాలా ఇష్టము మొక్కలంటే, సో చాలా కేరింగ్ తీసుకొని పెంచుతారనమాట మొక్కలన్నిటిని కూడా. మాకు ఎంత గోరింటాకు కావాలో అంతా కోసుకొని ఇంకా లోపలికి అయితే వచ్చేస్తున్నాము. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అదంతా కూడా గార్డెనే. చాలా పెద్దగా ఉంటుంది గార్డెన్ అంతా కూడా. నాకైతే కోన్ పెట్టుకోవడం కన్నా గోరింటాకు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. ఆకు దొరకాలే కానీ ఎప్పటికప్పుడు పెట్టుకుంటూనే ఉంటాను. ఇంకా మేము గోరింటాకు కోసుకొచ్చేలేపు అమ్మ ఇక్కడ కర్రీస్ అయితే చేసేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకటి చేపల పులుసు, ఇంకొకటి ఏమో వచ్చేసి చికెన్ కర్రీ అవుతుంది. ఇంకా ఫిష్ ఫ్రై కూడా చేస్తారట. మనం ఎక్కడికి వచ్చాం? అమ్మమ్మ అంటే ఇష్టమా? నాని ఇష్టమా అమ్మమ్మ ఇష్టమా? మరి అమ్మమ్మ? అమ్మమ్మ కూడా ఇష్టమేనా? లైక్, షేర్, సబ్స్క్రైబ్. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. చేసుకోండి. లవ్లీ చశ్విక ఛానల్. వావ్. ఈరోజు మీ అందరికీ మా తమ్ముడు చేయబోతున్న బిర్యానీని చూపించబోతున్నాను. ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా మా తమ్ముడు బిర్యానీ బాగా చేస్తాడని చెప్పేసి. ఈరోజు వీడియోలో అయితే చూసేయండి. యాక్చువల్గా నేను మా తమ్ముడు చేస్తాడేమో అనుకున్నాను, బట్ ఇంకొకరు చేశారనమాట. ఇంకొక చెఫ్ని తీసుకొస్తున్నాడు అనమాట ఈరోజు మా ఇంట్లో. చెఫ్ చేసిన బిర్యానీ తినబోతున్నాం. శ్రీను చెఫ్ అవుతాడో లేకపోతే తీసుకొచ్చిన చెఫ్ మెయిన్ చెఫ్ అవుతారో చూడాలన్నమాట. ఇంకా వంట అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు, తను చెఫ్ అనమాట. సో తను వచ్చి ప్రిపేర్ చేస్తున్నారనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ చికెన్ మ్యాగ్నెట్ అయితే చేసుకుంటున్నారు చికెన్ దమ్ బిర్యానీకి. తను ఎప్పుడు వచ్చారో చూడలేదు నేను, కొంచెం క్లిప్ అయితే మిస్ అయింది వీడియో. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఏమేమి వేసారో
అవైతే నేను చూడలేదు, మధ్యలో వచ్చానమాట. వచ్చేటప్పటికే కొంచెం ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది అప్పటికే. సో ఇక్కడి నుంచి అయితే చూపిస్తాను, బట్ ఇంకొకసారి ఎప్పుడైనా ఫుల్ రెసిపీ అనేది కంపల్సరిగా చూపిస్తాను మీ అందరికి. అక్కడ చికెన్ మ్యాగ్నెట్ చేస్తున్నారు, ఈ లోపు ఇక్కడ ఏదో జరుగుతుంది, డిస్కషన్ జరుగుతుంది, డీప్ డిస్కషన్ లో ఉన్నారు వీళ్ళందరూ. అయితే డిఎఫ్స్కి వెళ్ళి పకోడీ తిన్నారా? పాప్కార్న్ తిన్నాం. మీ పేరు చెప్తే 10 రూపాయలు కూడా ఇస్తామన్నారు, అంత చీప్. నీకు ఎందుకే కుర్రోళ్ళు ఉన్నాడు ప్రతిదానికి సిద్ధమైపోతారు ఊరికనే మాకు వద్దన్నా. నేనే బిల్ పే చేశాను. లాకెట్ దొరికింది. అది ఎలా తయారు చేస్తారు? కావాలనే మన సాయంత్రం తీసుకొని వెళ్ళిపోమంటామని ఇది ఎవరు తాగరు. ఇక్కడ చూస్తున్నారు కదా, మా అమ్మ మా బావగారికి ప్రేమగా దాచి మరి తీసుకొచ్చారండి దీన్ని. ఎప్పుడో మా తమ్ముడు తీసుకొచ్చాడంట, ఎవరో ఇచ్చారట మా తమ్ముడికి. తను తాగడు కదా, సో అందుకని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడంట. అప్పటి నుంచి ఇది ఎలాగే ఉండిపోయిందంట. మా అమ్మ దాచిందంట మా కోసం. ఫస్ట్ టైం మా అమ్మ వాళ్ళ ఇంట్లో మాకు ఎంత రెస్ట్ దొరికింది. మా కోసం మా తమ్ముడు చెఫ్ని తీసుకొచ్చి వండిస్తున్నాడు అనమాట. సో అందుకే ఇంత ఫ్రీగా కూర్చొని హాయిగా మాట్లాడుకుంటున్నాను. నేను అయిపోయిందా? ఇక్కడ చూస్తున్నారు కదా, బిర్యానీ అయితే రెడీ అవుతుంది. రైస్ అయితే స్టవ్ మీద పెట్టారు. ఇంకా చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా బాయిల్ చేసేస్తున్నారు. రైస్ 70% ఉడికిన తర్వాత, అలాగే చికెన్ కూడా 70% ఉడికిన తర్వాత రైస్ని చికెన్లో అయితే ఇలా వేస్తున్నారు, లేయర్స్ కింద. చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా ఒక లేయర్ రైస్ వేసిన తర్వాత దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా పుదీనా, కొత్తిమీర, మసాలా ఉంటాయి కదా, మసాలా వేస్తున్నారనమాట. ఆ మసాలా తనే ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు. వాళ్ళ హోటల్లో యూజ్ చేసేదనమాట ఆ మసాలా. దానివల్లే బిర్యానీ అనేది టేస్ట్ అనేది వస్తుంది. ఒక్కొక్క రెస్టారెంట్కి ఒక్కొక్క టేస్ట్ అనేది ఉంటుంది కదా, ఆ టేస్ట్కి సంబంధించి పౌడర్ అనమాట అది. ఇది నార్మల్ పౌడరే అంట, పెద్ద సీక్రెట్ అయితే ఏం కాదు, జస్ట్ అది పౌడరే అని చెప్పారు తను అడిగితే. చూస్తున్నారు కదా, సేమ్ ప్రాసెస్ అనమాట. రైస్ని లేయర్స్ కింద వేసి దాని మీద పుదీనా, కొత్తిమీర, మసాలా పౌడర్, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేస్తున్నారు. చెప్పాను కదా, మసాలా పౌడర్ అనేది తనే తీసుకొచ్చారని చెప్పి. ఇదే అనమాట ఆ పౌడరు, తనే ఇచ్చారు, చూపించండి పర్లేదు అని చెప్పేసి. ఇది నార్మల్గా మనకి చెక్క, ఆకు, లవంగాలు అవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటినీ బాగా ఫ్రై చేసి మిక్సీ పట్టినవేనంట. ఇంకా కొన్ని రకాలు ఏవో యాడ్ చేశారు, అవన్నీ కలిపి మిక్సీ పడతారట. ఈ పౌడరే వాళ్ళు కూడా హోటల్లో యూజ్ చేస్తారంట. సేమ్ అదే పౌడర్ని ఇక్కడ తీసుకొచ్చారనమాట. బిర్యానీ చేసిన తర్వాత సేమ్ ఆ వాళ్ళ హోటల్లో ఏ టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా, 70% ఉడికిన రైస్ అంతటిని కూడా చికెన్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు. ఇప్పుడు లాస్ట్ ఫినిషింగ్ అనమాట. ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్, ఇంకా అలాగే నెయ్యి కూడా యాడ్ చేసుకున్నారు. నెయ్యిని ఇంకా ఆయిల్ని కలిపి మరగబెడుతున్నారనమాట. జస్ట్ నెయ్యి మెల్ట్ అయ్యేంత వరకే, ముద్దగా ఉంటుంది కదా, సో దాన్ని మెల్ట్ చేసిన తర్వాత ఇలా బిర్యానీలో అయితే వేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇలా బిర్యానీలో అయితే వేశారు మొత్తం అంతటినీ కూడా. బిర్యానీలో నెయ్యి వేసేసిన తర్వాత మూత అయితే పెట్టేసి ఒక 20 minutes వరకు సిమ్లోనే ఉడకనివ్వమన్నారు. ఇంకా తనైతే వెళ్ళిపోయారనమాట. ఇది లాస్ట్ ఫినిషింగే కాబట్టి మీరు చూసుకోండి అని చెప్పేసి. యాక్చువల్గా దీని మీద ఏదైనా వెయిట్ అనేది పెట్టుంటే బాగుండిందేమో అనిపించింది, ఎందుకంటే ఆ వెయిట్కి ఆవిరి అనేది బయటికి పోకుండా బాగా ఉడికేదేమో. 20 minutes కన్నా కొద్దిగా టైం తీసుకుందనమాట ఎక్కువగా, ఎందుకంటే వెయిట్ అనేది పెట్టకపోవడం వల్ల ఆవిరి కొంచెం బయటకు వచ్చేసేది, కొద్దిగా టైం తీసుకుందనమాట అలా ఆవిరి పోవడం వల్ల. లేదంటే కరెక్ట్గా 20 minutesకే ఉడికిపోయేదేమో. ఇంకొకటి చూస్తున్నారు కదా, ఆల్రెడీ అమ్మ చికెన్ కర్రీ ఇంకా ఎగ్స్ కలిపి చేశారు, అలాగే ఫిష్ కర్రీ చేశారు. ఇంకెక్కడ ఈ పెరుగు చారు కూడా తనే ప్రిపేర్ చేశారనమాట. బట్ బిర్యానీ మాత్రం టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. హోటల్లో ఉంది ఫుడ్, చాలా బాగుంది, బాగా వచ్చింది. క్రెడిట్ గోస్ టు బిర్యానీ బావా, సుఖీ బావా. క్రెడిట్ గోస్ టు బామర్ది, థాంక్స్.
చూసారు కదా మా బావగారు బిర్యానీ చాలా బాగుందని చెప్పారు. ప్రిపేర్ చేసిన చెఫ్కి మాత్రం థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చేశారండి మీరు. అందరం కూడా బాగుంది బిర్యానీ బాగుంది అనుకుంటేనే తిన్నాము, అంత బాగా చేశారు. ఎలా ఉంది బిర్యానీ? లోపల ఉంది కాదు, మన స్టైల్లో చెప్పు. బిర్యానీ ఎలా ఉంది? బిర్యానీ ఎవరు చేశారు? అంకుల్ కాదు, ఇల్ల మామ అంకుల్ చేశారా? థ్యాంక్ యూ అంకుల్ అని చెప్పు. చూస్తారు. ఆ రోజు మా హస్బెండ్ అయితే లేరు, బయటకు వెళ్ళారు. ఇంకా మేము మా బావగారు మాత్రమే తిన్నాను. ఇంకొక సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఆ రోజు నైట్కి వచ్చారనమాట, తన డ్యూటీకి వెళ్ళి. యాక్చువల్గా ఆ రోజే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలో మా అమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళ పాప మెచ్యూర్ అయిందని చెప్పి మెచ్యూర్ ఫంక్షన్ అయితే జరిగింది. ఆ ఫంక్షన్ కి మా అమ్మ వాళ్ళ అక్క చెల్లెళ్ళు అందరూ కూడా వచ్చి అటెండ్ అయ్యారనమాట. సో ఆ వేలోనే మా అమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుందని చెప్పి అందరూ అక్కడికైతే వచ్చారు. అన్ఎక్స్పెక్టెడ్ గా మా సిస్టర్ వాళ్ళు కూడా చూసి మా పెద్ద వాళ్ళందరూ కూడా ఏంటి అందరం ఇక్కడే ఉన్నామా అని చెప్పి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ఇంకిక్కడ మా తమ్ముడు అంటే మా పిన్ని వాళ్ళ బాబు పిల్లల కోసం తీసుకొచ్చాడు. అదే ఎవరికి ఇస్తాడని వీడియో చేస్తున్నాడు, అందుకే పెద్ద ఐటమ్ తెచ్చాడని చెప్పాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా ఫ్యామిలీ అందరం కలిసి కూర్చొని నేను చేసిన వీడియోసే అందరం చూస్తున్నాం అనమాట యూట్యూబ్లో. అప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు షూట్ చేశాను కదా, ఆ వీడియోస్ అనేవి ప్లే చేశాను అనమాట టీవీలో. వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా, వాళ్ళందరూ చూసి ఎలా ఫీల్ అవుతారు, ఎలా నవ్వుకుంటారని చెప్పి వీడియో అయితే చూపిస్తున్నాను అందరినీ కూర్చోబెట్టి. వీడియోస్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా నవ్వుకున్నారు. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. వాళ్ళు చేసిన కామెడీని వాళ్ళే చూసుకుంటూ నవ్వుకున్నారనమాట. ఇప్పుడు మేమైతే ఉంటాము అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇక్కడ అల్లుడి కోసం అత్తలు ప్రేమగా బూర్లు అయితే వేసి పెట్టారండి. చూస్తున్నారు కదా నలుగురు అక్క చెల్లెలు వాళ్ళు చేసిన కామెడీని వాళ్ళే టీవీలో చూసుకుంటూ చాలా అంటే చాలా నవ్వుకున్నారు. ఆ రోజు మాత్రం మేమందరం చాలా ఎంజాయ్ చేసామన్నమాట. పెడదాం అక్కడ గ్రీన్ తప్పుగా మాట్లాడుతుంది మళ్ళీ సండే ఇంట్లో ఫుల్గా ఎంజాయ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ టెంపుల్స్కి తీసుకెళ్ళమంటే మా సిస్టర్స్ స్టీల్ ప్లాంట్లో ఉన్న టెంపుల్స్కి అయితే తీసుకొచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎలా పరిగెడుతున్నానో. మేమైతే మార్నింగ్ 10:30కి అలా బయలుదేరి వెళ్ళాం అనుకుంటా టెంపుల్స్కి. ఆ టైంలో కూడా ఎండ చాలా ఎక్కువగా ఉంది. అడుగు పెట్టామంటే చాలు అప్పడంలో కాళ్ళు నేల కంటిపోతుంది, అంత గట్టిగా కాస్తుందన్నమాట ఎండ. నడిచిన దానికన్నా పరిగెట్టడమే ఎక్కువైపోయింది. మేము టెంపుల్స్కి వెళ్ళాం కానీ. ఇంక ఇక్కడ మా చిట్టతల్ని చూసారా ఎలా పరిగెడుతుందో. ఎత్తుకుంటానంటే వద్దు నేను నడుస్తానని చెప్పి నడుస్తుంది. ఫస్ట్ మేమైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వచ్చాము. బిఫోర్ మ్యారేజ్ ఈ టెంపుల్ కి ఎక్కువగా వస్తూ ఉండేదాన్ని. ఆఫ్టర్ మ్యారేజ్ రావడం అనేది తగ్గిపోయింది. ఇప్పుడే రావడం, ఈ స్వామివారి దర్శనం ఇప్పుడే దొరికింది అనమాట. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసేసుకున్న తర్వాత జగన్నాథ స్వామి టెంపుల్ కి అయితే వచ్చాము. ఈ టెంపుల్స్ అన్ని కూడా ఒకే వేలో ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి చూసుకొని హ్యాపీగా వచ్చేయచ్చు. సేమ్ పూరిలో జగన్నాథ స్వామి టెంపుల్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది అనమాట. యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. ఈ మధ్య జగన్నాథ స్వామి రథోత్సవాలను వస్తున్నాయి కదా, అప్పుడైతే ఈ టెంపుల్ అస్సలు ఖాళీగా ఉండదు. ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తూ ఉంటారు. ఈ టెంపుల్ లో లోపలికి వెళ్ళడానికి ఇలా గ్రీన్ మ్యాట్ అనేది వేశారు, బట్ అది కూడా కాలిపోతుంది. బట్ అంత ఎక్కువగా కాదు, పర్లేదన్నమాట, నడవగలిగేటట్లే ఉంది. బయట ఎండ అయితే చాలా గట్టిగా కాస్తుందండి. బయటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. టైంకి లిక్విడ్స్ అవన్నీ కూడా తీసుకుంటూ ఉండండి. లోపలికి వచ్చిన తర్వాత జగన్నాథ స్వామి దర్శనం అయితే చేసేసుకున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత ఇలా కొద్దిసేపు గుళ్ళోనే కూర్చున్నాము. యాక్చువల్ గా మేము టెంపుల్స్ తెరిచి ఉంటాయో లేదో అనుకున్నాము, బట్ మేము వెళ్ళిన టెంపుల్స్ అన్ని కూడా ఓపెన్ లోనే ఉన్నాయి. మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవడమే 10:30 అలా అయిపోయింది. టెంపుల్స్ ఓపెన్ లో ఉంటాయో లేదా అని భయపడ్డాము. లక్కీగా అన్ని కూడా ఓపెన్ లోనే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా రథోత్సవం జరిగేటప్పుడు జగన్నాథ స్వామిని ఆ రథంలోనే ఊరేగిస్తారనమాట. అప్పుడు గంటలేసినప్పుడు తీయాల్సిందే వీడియో. టెంపుల్స్ లో దర్శనం అయిపోయిన తర్వాత మా సిస్టర్ వాళ్ళు మేమందరం కలిపి స్విమ్మింగ్ పూల్ కి అయితే వచ్చాము.
మా ఇంటి దగ్గర మంగళపాలెం అని చెప్పేసి ఉంటుంది అనమాట, దువ్వాడ వెళ్లే రూట్ లో. అక్కడ మామిడి తోటలో స్విమ్మింగ్ పూల్ అనేది కట్టారనమాట రీసెంట్ గానే. మా తమ్ముడు బాగుంటుంది రండి స్విమ్మింగ్ పూల్ కి తీసుకెళ్తానని చెప్పి అయితే తీసుకొచ్చాడు. చూస్తున్నారు కదా ఇక్కడ ఇదంతా కూడా మామిడి తోటే. మామిడి తోట మధ్యలో ఇలా స్విమ్మింగ్ పూల్ అనేది కట్టారు. చూస్తున్నారు కదా ఇదే స్విమ్మింగ్ పూల్. ఇందులో స్నానం చేయడానికి ఒక పర్సన్ కి 100 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ ఒక్క స్విమ్మింగ్ పూలే కాదు ఇంకొకటి కూడా ఉంది. ఇక్కడ మామిడి చెట్లు అయితే చాలానే ఉన్నాయి, రకరకాల మామిడి పళ్ళు అయితే ఉన్నాయి, ఎన్ని తిన్నా తరగనని పళ్ళు అయితే ఉన్నాయన్నమాట. ఇదండి వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు నా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.